గారు, ఈ ప్రాజెక్ట్ టెండర్ని మనం వేయకూడదు. అదేంటి, నువ్వు అప్రూవ్ చేసిన టెండర్ కదా ఇది? లేదు విహారీ గారు, ఈ జేఆర్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ని నేను రిజెక్ట్ చేశాను. నువ్వు రిజెక్ట్ చేసావా? నువ్వు రిజెక్ట్ చేసిన ఫైల్ టెండర్ వేయాలని నాకెలా ఇచ్చారు? ఏదో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయ్యింది విహారీ. అసలు ఇలాంటి రిజెక్ట్ చేసిన టెండర్ మనం టెండర్ వేయాలని ఇదెవరో కావాలనే కుట్ర చేశారు. అవును బాబు, అందుకే ఈ రౌడీలతో లక్ష్మమ్మని ఆపనని చూసినారు. విహారీ, మనకు తెలియకుండా మన చుట్టూ శత్రువులున్నారు. వాళ్ళెవరో నేను తెలుసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళి ఈ టెండర్ ఫైల్ ఎవరిచ్చారో నేను కనుక్కుంటాను. కనుక చాలా థ్యాంక్స్. నేనెప్పుడు ప్రమాదంలో ఉన్నా నువ్వు నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడతావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి కనకం? విహారీ గారు, నేను చేసే ఉడత సహాయానికి మీరు రుణం అని పెద్ద మాటలు మాట్లాడద్దు. సరే రా, మనం వెళ్దాం. పండు, వెళ్దాం పద. సరే అమ్మా. లక్ష్మి ఆగు. పండు, పద పండు, వెళ్దాం. పండు, నువ్వు వెళ్ళి నేను దించుతాను. నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా కనకం? నువ్వు నాతో మాట్లాడవా? కనీసం నీ చెయ్యి పట్టుకునే అర్హత కూడా నాకు లేదా కనకం? నన్ను నువ్వు దూరం పెడుతున్నావా కనకం? నేను మిమ్మల్ని దూరం పెట్టట్లేదు విహారీ గారు, నా పరిధిలో నేనుంటున్నాను. లక్ష్మి, నేను నిజంగా తప్పు చేశానని నువ్వు అనుకుంటే ఐఎమ్ రియలీ సారీ. నేను ఆ రోజు అలా తప్పతాగా ఉండాల్సింది కాదు. అసలు అప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు, పైగా గుర్తు కూడా రావడం లేదు. నా మనసులో నిన్ను పెట్టుకొని నేను వేరే వాళ్ళతో నా జీవితం ఎన్నటికీ పంచుకోను. ఆ నమ్మకం అయితే నాకుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. విహారీ గారు, అలా మాట్లాడకండి. మరి నీ నుంచి నేను దూరంగా ఉండలేను కనుక దానికంటే ఇంక నువ్వే శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధం. విహారీ గారు, మిమ్మల్ని మీరు ఇలా నిందించుకుంటారు, మీరు బాధపడతారని నేను దూరంగా ఉంటున్నాను. ఈ విషయంలో మిమ్మల్ని మీరే దోషిలా చేసుకుంటారు అని నాకు తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, మీరు నాకు సారీ చెప్పక్కర్లేదు, మీరు బాధపడక్కర్లేదు, మిమ్మల్ని మీరు నిందించుకోవక్కర్లేదు. ఎందుకంటే మీరు చేసింది తప్పు కాదు. సహస్రమ్మతో మీకు పెళ్ళయింది. కనకం, సహస్రతో నాకు పెళ్ళైందని నువ్వు అనుకుంటున్నావా? సహస్రతో నాకు జరిగిన పెళ్లి విహారీ గారు, వద్దు విహారీ గారు, మీరు నాకేమీ చెప్పద్దు. నేనేమీ వినాలనుకోవట్లేదు. కనకం, అది కాదు, నేను చెప్పేది పూర్తిగా విను. వద్దు, ఇంకేం మాట్లాడద్దు విహారీ గారు. మీ ఇద్దరి మధ్యలో ఏ సంబంధం లేని మూడో వ్యక్తిని నేను. నీకు నాకు ఏ సంబంధం లేకపోవడం ఏంటి? నువ్వు నా భార్యవే, నేను నీ భర్తని కనకం. ఆ బంధం ఇకపైన కొనసాగదు. దయచేసి ఈ విషయంలో మీరేమీ మాట్లాడకండి. మీరు సహస్రమ్మ భార్యాభర్తలుగా ఆ దేవుడు రాసేశాడు. ఆ బంధమే నిజం. మీరు ఆ బంధానికి కట్టుబడి ఉండాలి. నేను మీకు దూరంగా ఉండడం కాదు, మీరు నాకు దూరంగా ఉండాలి. ఏంటమ్మా, ఏంది ఏందిది?
అసలు ఈ అవతారం ఏంది? 2 రోజుల్లో నీ పెళ్లి పెట్టుకుని అసలు ఈ అవతారం ఏంది అంట? పెళ్ళేంటండి? పెళ్ళా? పెళ్ళేంట? రేయ్ రేయ్ పెళ్ళేంటి అని అడుగుతుందేంట్రా? నిన్ను ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టి ముప్పొద్దులా మేపుతుంది ఎందుకు అనుకుంటున్నా? నిన్ను ఎవడికో అంటగట్టి వాడి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుని నువ్వు వాడి కారులో వెళ్తున్నప్పుడు టాటా బాయ్ బాయ్ అంటూ కళ్ళంటా నీళ్లు పెట్టుకుని సాగనంపడానికి అనుకున్నావా? కాదు, సకల కళా వల్లభుడు సర్వగుణ సంపన్నుడైన నా కొడుక్కిచ్చి నీ పెళ్లి చేయడానికి. మారే మందు బాటిల్ ఎత్తకుండా గడగడ గడగడ లాగేస్తాడమ్మా. అంత కెపాసిటీ ఉంది మా అయ్యగారి పోలికమ్మా. రేయ్, నిన్ను ఏందమ్మా అట్టా చూస్తున్నావు? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకున్న అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉండు. అది కాదండి. వద్దు, నువ్వు ఏం చెప్తావో నాకు బాగా తెలుసుగా. మీ అమ్మ గురించే కదూ, దాని గురించి అంత వెతికిస్తున్నాను. నీకు తెలుసు కదమ్మా, మీ అమ్మ దొరికినప్పుడే దొరుకుతుంది. ముందు నీ పెళ్ళైపోవాలమ్మా. కొంచెం అందంగా లక్షణంగా ముస్తాబావమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళా.